చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా మ్యాజిక్లు చేస్తుంటాడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నారా రోహిత్ గారి సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అదే మహిమ మనకైతే అర్థం కాదు. ఇప్పుడు ఈ 2025వ సంవత్సరంలో వీళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అవార్డులు వస్తున్నాయి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిందంట. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించాడు. మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబుని బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనామిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణ ప్రయాణాన్ని ఎంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం అని ట్వీట్ చేశారు. ఇంతేకాదండోయ్, ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అవార్డు కదా. తర్వాత నారా భువనేశ్వర్ గారికి, ఆమెకు కూడా ఈ 2025లోనే వచ్చింది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ యూకే గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ 2025 హెరిటేజ్ ఫుడ్స్కి వచ్చింది. అంతటితో ఆగలేదండోయ్, నారా బ్రాహ్మణి గారికి కూడా అవార్డు వచ్చింది. ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ 2025, ఆమెకు కూడా అవార్డు. అంతటితో ఆగిందంటే లేదు. మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్, తాను నటించినటువంటి భగవంత్ కేసరికి బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అది కూడా ఇదే సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిందంట. లోకేష్ గారికి మాత్రం ఈ సంవత్సరం ఏ అవార్డు రాలేదు పాపం. ఆయనకి మేబీ నెక్స్ట్ ఇయర్లో రావచ్చేమో. అదేం విచిత్రమో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ బీభత్సం పైకి పోతాయి. అదేం విచిత్రమో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నారా రోహిత్ గారి మూవీస్ వరుసగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయన ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కొంచెం డిలే అవుతున్నట్టుగా ఉంది, లేకపోతే వస్తాయి కంటిన్యూస్గా. అది ఏమి విచిత్రమో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వరుసగా అందరికీ అవార్డులు వస్తాయి, పద్మభూషణ్ అవార్డులు వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ ఎన్టీ రామారావు గారికి మాత్రం భారతరత్న మాత్రం రాదు. మిగతా అందరికీ అవార్డ్స్ వస్తాయి. అదేం విచిత్రమే తెలియదు. వీళ్ళు అధికారం కోల్పోతే మాత్రం ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. పార్లమెంట్లో కూడా డిమాండ్ చేస్తారు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఎప్పుడు? అధికారంలో లేనప్పుడు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి మాత్రం అవార్డులు వస్తాయి, వీళ్ళ షేర్స్ పెరుగుతాయి, వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతాయి, అన్నీ నడుస్తాయి. ఏందో మరి అంత విచిత్రం, మీకే తెలియాలి. ఏమైనా రహస్యాలు ఉంటే చెప్పండి.